హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్స్తో పాటుగా ఇంకా ఇతర 11 రకాల ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించినటువంటి మహిళల, పురుషులు ఇద్దరు కూడా అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి రెగ్యులర్ ఉద్యోగాలు ఫ్రెండ్స్. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కింద ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మరి నోటిఫికేషన్ ద్వారా ఇంకా ఏ ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 11 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కింద ఒక ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా ఒక్కొక్క పోస్ట్ గురించి చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా చూసినట్లయితే ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనేటువంటి 2 ఉద్యోగాలను వచ్చేసి గ్రూప్ ఏ కింద ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే వారి పే లెవెల్, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్పర్ ఏజ్ లిమిట్ గురించి, అలాగే వేకెన్సీస్ గురించి కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశారు. మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మొదటగా చూసినట్లయితే టెక్నికల్ ఆఫీసర్ సంబంధించి లెవెల్ 10 కింద ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ రిజిస్టర్ కూడా లెవెల్ 10 కింద భర్తీ చేస్తున్నారు. ఇద్దరికి సంబంధించి కూడా 45 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. అలాగే భర్తీ చేసిన వేకెన్సీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే గ్రూప్ బి కింద కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ బి కింద జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అనేటువంటి ఉద్యోగాన్ని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అలాగే మెకానికల్ డిపార్ట్మెంట్ సంబంధించి భర్తీ చేస్తున్నారు. ఇక్కడ గ్రూప్ బి ఉద్యోగాలన్నీ కూడా లెవెల్ 6 కింద భర్తీ చేస్తున్నారు. 32 ఇయర్స్ వరకు కూడా అప్పర్ ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారనమాట. ఇక్కడ వేకెన్సీస్ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే జూనియర్ సూపరింటెండెంట్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ నర్స్ కూడా ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. అలాగే ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి కూడా మరొక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఇక్కడ గ్రూప్ బి కింద ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే గ్రూప్ సి కింద కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 7 నుంచి 11 చూపించిన ఉద్యోగాలన్నీ కూడా గ్రూప్ సి కింద భర్తీ చేస్తున్నారు. వీరికి వచ్చేసి శాలరీ డీటెయిల్స్, పే లెవెల్ 3 కింద భర్తీ చేస్తున్నారు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ రోస్టర్ పాయింట్ వారీగా వేకెన్సీస్ కూడా మీరు క్లియర్గా టోటల్ వేకెన్సీస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలు చూసినట్లయితే ఇక్కడ జూనియర్ టెక్నీషియన్ అనే ఉద్యోగాలు వచ్చేసి వివిధ డిపార్ట్మెంట్ అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కంప్యూటర్ సెంటర్ సంబంధించి ఒక ఉద్యోగాన్ని జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగం భర్తీ చేస్తున్నారు. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇక వీటితో పాటుగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీ చెక్ చేసుకోండి. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 16 ఖాళీలని, ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలని రెగ్యులర్ విధానంలో భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ ఇచ్చేసారు. అలాగే ఇక్కడ వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. సో టెక్నికల్ ఆఫీసర్ సంబంధించి BE లేదా బీటెక్ లేదా MSc లేదా MCA అయినటువంటి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. వీటితో పాటుగా 8 ఇయర్స్ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రెలవెంట్ ఫీల్డ్లో ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే లేదంటే ME, MTech ఫస్ట్ క్లాస్తో పాటుగా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే వీరికి సంబంధించి ట్రేడ్ చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి బ్రాంచెస్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక టెక్నికల్ ఆఫీసర్ సంబంధించి కూడా ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఇక్కడ వీరికి కూడా BE, బీటెక్, MSc, MCAతో పాటు ఫస్ట్ క్లాస్ డిగ్రీతో పాటుగా 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. లేదంటే ME, MTechలో ఫస్ట్ క్లాస్తో పాటుగా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. అలానే థర్డ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ రిజిస్టర్ అనమాట. ఇది వచ్చేసి టెక్నికల్ కాదు, ఇది వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 55% మార్క్స్తో మెన్షన్ చేశారు. అలాగే వీరికి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. మేనేజ్మెంట్ లేదా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి ఉండాలని చెప్పి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్, లీగల్, ఫైనాన్స్, స్టోర్స్ అండ్ పర్చేస్, ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్ సంబంధించి హ్యాండ్లింగ్ చేసే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఫోర్త్ వన్ చూసినట్లయితే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఫర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి రిలవెంట్ ఫీల్డ్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి BE లేదా బీటెక్ లేదా MSc లేదా MCA ఫస్ట్ క్లాస్తో పాటుగా 5 ఇయర్స్ రిలవెంట్ ఫీల్డ్లో యూజీ తర్వాత ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అనమాట. మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్లో BE లేదా బీటెక్ ఫస్ట్ క్లాస్తో పాటుగా 5 ఇయర్స్ రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఇక సిక్స్త్ వన్ చూసినట్లయితే ఇక్కడ జూనియర్ సూపరింటెండెంట్ సంబంధించి ఇక్కడ
బ్యాచిలర్స్ డిగ్రీ, ఇది టెక్నికల్ కాదు, బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 55% మార్క్స్తో మెన్షన్ చేశారు. లేదంటే ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే రెలవెంట్ ఫీల్డ్లో 6 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ లేదా అకౌంట్స్ లేదా అకాడమిక్స్ లేదా స్టోర్స్ అండ్ పర్చేస్ సంబంధించి ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అలాగే 7th one వచ్చేసి స్టాఫ్ నర్స్ అనమాట, ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. మీరు క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఎస్సీ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. అలాగే ఫస్ట్ క్లాస్ ఉండాల్సి ఉంటుంది. నర్సింగ్ తర్వాత వీరికి 2 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు ఆఫ్టర్ బీఎస్సీ తర్వాత. ఒకవేళ 3 years డిప్లొమా జిఎన్ఎం క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవడం అభ్యర్థులు కూడా జిఎన్ఎం ఫస్ట్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. దాని తర్వాత 5 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు అనమాట. ఇక 8th one చూసినట్లయితే ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అంటే ఉద్యోగం ఒక్క పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. ఇది వచ్చేసి టెక్నికల్ క్వాలిఫికేషన్ కాదు, బ్యాచిలర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలానే బీపీఈడి తర్వాత 3 years ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. అలా 9th one వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి భర్తీ చేస్తున్నారు. వీరు క్వాలిఫికేషన్ చూసినట్లయితే రిలవెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించి డిప్లొమా ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఐటీఐ విత్ ఫస్ట్ క్లాస్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి భర్తీ చేస్తున్నారు. అలానే 10th one వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ అనే ఉద్యోగాన్ని వీరికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బ్రాంచెస్ సంబంధించి రెలవెంట్ ఫీల్డ్లో డిప్లొమా లేదా బీటెక్ లేదా ఐటీఐ క్వాలిఫికేషన్తో పాటుగా 2 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఇక అలాగనే 11th one చూసినట్లయితే జూనియర్ టెక్నీషియన్ ఫర్ కంప్యూటర్ సంబంధించి చూసినట్లయితే వీరికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి బ్రాంచెస్ ఉండాల్సి ఉంటుంది. డిప్లొమా లేదా బీటెక్ లేదా ఐటీఐ క్వాలిఫికేషన్తో పాటుగా 2 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఇక అలాగే జూనియర్ టెక్నీషియన్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసినట్లయితే వీరికి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి బ్రాంచెస్ ఉండాల్సి ఉంటుంది. డిప్లొమా లేదా బీటెక్ లేదా ఐటీఐ క్వాలిఫికేషన్తో పాటుగా విత్ 2 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఇక లాస్ట్ 13th one చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇది టెక్నికల్ కాదు, బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో 55% మార్క్స్తో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలానే కంప్యూటర్ ఆపరేషన్ సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 13 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలే కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇక అలాగనే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకుని ఉద్యోగాల కోసం అయితే పోటీ పడవచ్చు. ఇక అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి రిటర్న్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక అలాగే ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్తో సహా కూడా అందరికీ కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేసినప్పుడు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగే క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి నాన్ రిఫండబుల్ అనమాట. ఆన్లైన్ మోడ్లో మన అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. 500 rupees మెన్షన్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ ఎక్సర్వీస్ మెన్ రెగ్యులర్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ సంబంధించి ఈ యొక్క ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం అయితే జరిగింది. ఇక అలాగే నోటిఫికేషన్ సంబంధించి మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి 3/1/2026 నుంచి 24/1/2026 వరకు కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క అప్లికేషన్ మనం అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. ఈ నెల 3వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా సాయంత్రం 5 గంటలు మన అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడీస్ ప్రొవైడ్ చేస్తారు. దీని ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఉంది. ఈ కర్నూలులో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. భర్తీ చేసిన ఉద్యోగాలని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసి తప్పకుండా ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.